ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ ఆశీస్సులు. విజ్ఞాన తీర్థయాత్రలో భాగంగా మనము తంజావూరు పోయినప్పుడు అక్కడ బృహదీశ్వరాలయం యొక్క శిఖరం నీడ కింద పడదు. ఇది మన ఆనాటి శాస్త్ర విజ్ఞానానికి సంకేతంగా ఇప్పటికీ మనకు కనపడుతుంది. అంటే మనం దీన్ని వివిధ కోణాలలో చూసినప్పుడు ఈ శాస్త్ర విజ్ఞానానికి అంతుబట్టట్లేదు. అంటే ఉదాహరణకు ఇక్కడ నీడ పడట్లేదు, కానీ నల్లగొండ దగ్గర పానగల్లు ఉంది. ఈ పానగల్లులో ఛాయా సోమేశ్వరాలయం అందరికీ సుపరిచితమే. ఈ ఛాయా సోమేశ్వరాలయంలో నిరంతరం ఒక నీడ, గర్భగుళ్ళ నీడ గోడ మీద పడుతుంది, ఆ శివలింగం మీద నుంచి పడుతుంది. అంటే ఇది నిరంతరం పడుతుంది. అట్లాగే మనం యాత్రలో భాగంగా హంపి విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పంపాతీశ్వరుని యొక్క ఆలయము ప్రవేశ గోపురం యొక్క నీడ మనకు గర్భగుడి ప్రక్కన ఉన్నటువంటి యొక్క గుడి గోడ మీద ఒక కిటికీ లాంటి పిన్ హోల్ కెమెరా అంటారు దాన్ని, అందులో నుంచి వచ్చి ఈ ప్రవేశ గోపురం యొక్క నీడ మనకు తలకిందులుగా కనపడుతుంది. అసలు ఇక్కడనేమో తలకిందులుగా కనపడుతుంది, అక్కడనేమో శ్రీశైలంలో గర్భగుడి శిఖరం నీడ తలకిందులుగా కనపడుతుంది, పానగల్లులోనేమో నిరంతరం పడుతుంది. అంటే మనకు వివిధ కోణాలుగా ఈ నీడల యొక్క సంబంధించిన అంశాలు మనకు అక్కడక్కడ ఈ టెంపుల్స్లలో అక్కడక్కడ నిక్షిప్తం చేసి ఉన్నది మనం యాత్రలో వెళ్ళినప్పుడు మనం గమనించవచ్చు. ఇది ఒక భాగం.